హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి కబడ్డీ అండ్ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం అవ్వ. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే మనందరికీ తెలుసు ఈ సీజన్ నుంచి పీకేఎల్ కొత్త ఫార్ములాతో వచ్చింది. టోటల్గా 8 టీమ్స్ క్వాలిఫై అవ్వాలంటే లాస్ట్ మ్యాచ్ వరకు ఇంకో 8th టీం అయితే క్వాలిఫై అవ్వలేదు మావ. ఇంకా ఈ సీజన్లో అయితే ప్రతి ఒక్క మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. లాస్ట్ మ్యాచ్ వరకు ఇంకా 8th టీం అయితే క్వాలిఫై అవ్వలేదు. ఈ సీజన్ అయితే అదరగొట్టిందని చెప్పాలి పీకేఎల్. మొత్తానికి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన 8 టీమ్స్ ఏంటో తెలిసిపోయాము. వాటి గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. ఫస్ట్ టీం పునేరి పల్టన్స్, సెకండ్ టీమ్గా ఢిల్లీ, థర్డ్ టీమ్గా బెంగళూరు బుల్స్, ఫోర్త్ టీమ్గా తెలుగు టైటన్స్, ఫిఫ్త్ టీమ్గా హర్యానా స్టీలర్స్, సిక్స్త్ టీమ్గా యుముంబా, సెవెంత్ టీమ్గా పట్నా పైరేట్స్ అండ్ ఎయిత్ టీమ్గా జైపూర్. ఈ టాప్ 8 టీమ్స్ క్వాలిఫై అయ్యేమో ప్లే ఆఫ్స్ కోసం. అండ్ మిగతా 4 టీంలు ఎలిమినేట్ అయిపోయాయి. ఆ టీమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ టీమ్గా యూపీ యోధా, సెకండ్ టీమ్గా తమిళ్ తనైవాస్ అండ్ థర్డ్ టీమ్గా గుజరాత్ జైన్స్ అండ్ ఫోర్త్ టీమ్గా బెంగాల్ వారియర్స్. ఈ ఎలిమినేట్ అయిపోయిన 4 టీమ్స్లో కూడా మెయిన్ పాయింట్ ఒకటే కనిపిస్తుంది మా. ప్రతి టీంలో ఓన్లీ 1 or 2 పర్ఫార్మెన్స్ మాత్రమే కనిపిస్తున్నారు. సో అందుకే అన్ని మ్యాచెస్ వాళ్ళు గెలవలేకపోయారు. ఈ 4 టీమ్స్లో ఏ టీం అయినా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే అది యూపీ యోధా టీం ఒకటే మావో. లీగ్ స్టార్టింగ్లో అయితే యూపీ యోధా చాలా స్ట్రాంగ్ టీమ్గా కనిపించింది. ఇంకా మన స్టార్ రైడర్ అయిన రాహుల్ చౌదరి కూడా యూపీ యోధానే కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చాలా గొప్పగా చెప్పాడు. బట్ ఈ టీం క్వాలిఫై కూడా కాలే. ఎందుకంటే ఆ టీం ఒక మ్యాచ్ గెలిస్తే ఇంకో మ్యాచ్ ఓడిపోతుంది. అట్లా ఆల్టర్నేటివ్గా గెలుచుకుంటూ వచ్చింది కాబట్టి అన్ని మ్యాచెస్ సక్సెస్ఫుల్గా గెలే. ఇంకా మెయిన్గా నిన్న వాళ్ళు గెలవడం వల్లే తెలుగు టైటన్ టాప్ 4కి కన్ఫర్మ్ అయింది మావ. ఇంక ఇప్పుడు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన టీమ్స్లో ఎవరెవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందో మాట్లాడుకుందాం. ముందుగా పునేరి పల్టన్ అండ్ ఢిల్లీ. ఈ రెండు టీంలకైతే హైలైట్ అడ్వాంటేజ్ ఉందని చెప్పాలి. ఇంత పెద్ద లాంగ్ టోర్నమెంట్లో ఈ 2 టీమ్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్గా కనిపించాయి ఓవరాల్ సీజన్లోనే. అందుకే వీళ్ళిద్దరు టాప్ 1 అండ్ టాప్ 2 పొజిషన్లో ఉన్నారు. ఈ రెండు జట్లు కలిపి క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆడతారు. ఇందులో గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్ మావ. సో ఎలాంటి టెన్షన్ లేకుండా ఒకటే మ్యాచ్తో ఫైనల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ రెండు టీంల తర్వాత ఇంకే టీంకి అడ్వాంటేజ్ ఉందా అంటే అది బెంగళూరు బుల్స్ అండ్ తెలుగు టైటన్స్కి. ఎందుకంటే వీళ్ళు కూడా మినిమం 3 మ్యాచ్లు గెలిస్తేనే ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. బట్ వీళ్ళిద్దరు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో లాస్ అయిన టీంకి అయితే మరొక ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే అడ్వాంటేజ్ అంటున్నాము. ఇంకా కిందన్న 4 టీమ్స్కి అయితే ఒక్క చాయిస్ కూడా లేదు మా. వాళ్ళు లాస్ అయితే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అందుకే అట్లీస్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్కి ప్రతి ఒక్క టీం టార్గెట్ చేసి. బట్ లక్కీలీ తెలుగు టైటన్స్కి 4th పొజిషన్ కన్ఫర్మ్ అయింది. వాళ్ళు ఓడిపోయిన మ్యాచెస్ అన్ని కూడా 3 పాయింట్స్ అండ్ 4 పాయింట్స్ డిఫరెన్స్తో ఓడిపోయాయి. అదే వాళ్ళకి కలిసి ప్లే ఆఫ్స్ మ్యాచెస్ విషయానికి వస్తే అన్ని మ్యాచెస్ గురించి ఒకటేసారి మాట్లాడుకుంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మా. టోటల్గా ఈ సీజన్ నుంచి 8 టీమ్స్ క్వాలిఫై అవుతాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. బట్ మన ఛానల్లో ప్లే ఆఫ్స్ కోసం చాలా క్లారిటీగా చాలా వీడియోస్ చేసాము. కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. సో మీకు అంత కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియోలో నేను జస్ట్ రేపు జరిగే 2 మ్యాచెస్ ఏంటో క్లారిటీగా చెప్తా వినండి. అండ్ తెలుగు టైటన్కి ఎప్పుడు మ్యాచ్ ఉంది అండ్ ఎవరితో మ్యాచ్ ఉందో మాట్లాడుకుందాం. అండ్ రేపు 25th అక్టోబర్న ప్లేయిన్స్ జరుగుతాయేమో. సో ఇందులో ఎవరైతే ఆడుతున్నారో ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. అందుకే ఫస్ట్ మ్యాచ్ ఎవరి మధ్య జరుగుతుందో చూద్దాం. అండ్ టైమింగ్స్లో కూడా చేంజెస్ అయితే వచ్చాయి. 8 o'clock ఒక మ్యాచ్ అండ్ 9 o'clockకి మరొక మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచెస్ అన్ని ఢిల్లీలో అవుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే ఇది ప్లేన్ 1. ఈ ప్లేన్ 1లో 5th పొజిషన్ అండ్ 8th పొజిషన్ మధ్య మ్యాచ్. ఆ పొజిషన్లో ఎవరు ఉన్నారని చూస్తే హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంటర్స్కి మ్యాచ్ అవుతుంది. ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూడాలి. ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి. అండ్ సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఇది ప్లేన్ 2. ఈ ప్లేన్ 2లా 6th పొజిషన్ అండ్ 7th పొజిషన్ మధ్య మ్యాచ్. అదేంటో చూసుకుంటే యుముంబా వర్సెస్ 2 మ్యాచెస్ గురించి ప్రివ్యూ చేయమంటే ఈ 4 టీమ్స్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎవరు హెడ్ టు హెడ్ రికార్డ్స్ బాగున్నాయి అండ్ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఎవరికి ప్లే ఆఫ్స్లో ఎక్కువ స్ట్రెంత్ ఉందో మాట్లాడుకుందామా. సో మీరు కింద కామెంట్ చేయండి, చేయాలో వద్దు. ఇంకా ఇప్పుడు తెలుగు టైటన్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుందామా. ఈ టీం 4th పొజిషన్లో కన్ఫర్మ్ అయింది కాబట్టి వీళ్ళు 26న సెకండ్ మ్యాచ్ ఆడబోతున్నారు విత్ బెంగళూరు బుల్స్తో. సో ఈ మ్యాచ్ ఎవరు ఓడిపోయినా మరొక ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసం తెలుగు టైటన్ అలాంటి మైండ్ సెట్తో అయితే రావద్దు. బట్ వీళ్ళతో ఆడుతున్న బెంగళూరు బుల్స్ అయితే వేరే లెవెల్ ఫామ్లో కనిపించారు మా లాస్ట్ 5 మ్యాచెస్లో. వీళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచారు. అండ్ ఓడిపోయిన మ్యాచ్ కూడా టై బ్రేకర్లో పట్నా పైరేట్స్ 2 పాయింట్స్ డిఫరెన్స్తో మాత్రమే ఓడిపోయారు. వీళ్ళైతే వేరే లెవెల్ ఫామ్లో ఉన్నారు లాస్ట్ 5 మ్యాచెస్. వీళ్ళ ప్లేయర్స్ కూడా అలానే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. మెయిన్గా రైడింగ్లో ఆకాష్ షిండే, ఆలీ రేజా, ఆశిష్ మాలిక్ అండ్ పంకజ్. అండ్ కమ్యూనిటీ డిఫెన్స్లో కూడా యోగేష్, దీపక్, సంజయ్ ఇలాంటి ప్లేయర్స్తో వీళ్ళ డిఫెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. వీళ్ళ గురించి మనం క్లారిటీగా ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాము. వీళ్ళ మీద తెలుగు టైటన్ గెలిచి మంచి కాన్ఫిడెంట్తో ముందుకెళ్లాలని కోరుకుందాము. ఆల్ ది బెస్ట్ ఫర్ ది తెలుగు